శాంతి. ఈరోజు మురళీ డేటు 16 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు సతో ప్రధానముగా అవ్వాలి అంటే తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి. పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి అధికారులుగా తయారు చేసేందుకు వచ్చారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, పిల్లలైన మీరు ఏ ఒక్క విషయాన్ని ధారణ చేసినట్లయితే మహిమా యోగ్యులుగా అవుతారు? సమాధానము, చాలా నిర్మాణ చిత్తులుగా అవ్వండి. అసలు ఏ విషయంలోనూ అహంకారం అనేది ఉండకూడదు. చాలా మధురంగా తయారు కావాలి. అహంకారము వస్తే శత్రువులు తయారవుతారు. శ్రేష్టముగా లేక నీచముగా పవిత్రత ఆధారంతోనే అవుతారు. పవిత్రంగా ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది. ఒకవేళ అపవిత్రముగా అయినట్లయితే అందరికీ తల వంచి నమస్కరిస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తున్నాను అని తండ్రి కూడా భావిస్తారు. భక్తి మార్గంలో భిన్న భిన్న నామాలతో అనేక చిత్రాలను తయారు చేస్తారు అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఉదాహరణకి నేపాలులో పారసనాథుడిని గౌరవిస్తారు. అక్కడ వారిది చాలా పెద్ద మందిరం ఉంది, కానీ అందులో ఏమీ లేదు. 4 ద్వారాలు ఉన్నాయి, 4 మూర్తులు ఉన్నాయి. 4వ దానిలో కృష్ణుని యొక్క మూర్తిని ఉంచారు. ఇప్పుడు ఏమైనా కొద్దిగా మార్పులు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు పారసనాథుడని తప్పకుండా శివబాబానే అంటారు. మనుష్యులను వారే కదా పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. కావున మొట్టమొదట వారికి అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని, వారి తర్వాతనే పూర్తి ప్రపంచమని వారికి అర్థం చేయించాలి. సూక్ష్మవతనంలో సృష్టి లేదు. తర్వాత లక్ష్మీనారాయణులు అంటే విష్ణువు వస్తారు. వాస్తవానికి విష్ణు మందిరం కూడా తప్పే. విష్ణువు చతుర్భుజుడు. 4 భుజములు గల మనుష్యులు ఎవ్వరూ ఉండరు. తండ్రి తెలియచేస్తున్నారు, వీరు లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి విష్ణువుగా చూపించారు. లక్ష్మీనారాయణులు ఇద్దరు వేరు. సూక్ష్మవతనంలో విష్ణువుకు 4 భుజాలు ఇచ్చేశారు. అంటే ఇద్దరిని కలిపి చతుర్భుజునిగా చేసేశారు. కానీ అలాంటి మనిషి ఎవరు ఉండరు. మందిరాలలో చూపించే చతుర్భుజ విష్ణువు సూక్ష్మవతన వాసులు. చతుర్భుజంలో శంకు, చక్రము, గద, పద్మము మొదలైనవి ఇస్తారు. అలాంటిదేమీ లేదు. చక్రము కూడా పిల్లలైన మీదే. నేపాలులో విష్ణువు యొక్క చాలా పెద్ద చిత్రాన్ని క్షీరసాగరంలో చూపిస్తారు. పూజా రోజుల్లో అయితే కొద్దిగా పాలు వేస్తారు. తండ్రి ఒక్కొక్క విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తారు. ఈ విధంగా విష్ణువు అర్థమును ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఎందుకంటే తెలియదు. ఇక్కడ భగవంతుడే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. శివబాబానే భగవంతుడు అని అంటారు. ఉన్నది ఒక్కరే, కానీ భక్తి మార్గంలోని వారు అనేక పేర్లు పెట్టేశారు. ఇప్పుడు మీరు అనేక పేర్లు తీసుకోరు. భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటారు. మీరు కూడా తిన్నారు. ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూసినప్పుడు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు, పరమ ఆత్మ, నిరాకార పరంపిత పరమాత్మ అని అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది, ఓ పరంపిత అని అంటుంది. తర్వాత వారిని జ్ఞానసాగరులు, సుఖసాగరులు అని మహిమ చేస్తారు. భక్తి మార్గంలో ఒక్కరికే అనేక చిత్రాలు ఉన్నాయి. జ్ఞాన మార్గములో అయితే జ్ఞానసాగరులు ఒక్కరే. వారే పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. మీ బుద్ధిలో పూర్తి చక్రం అంతా ఉంది. శ్రేష్టాతి శ్రేష్టమైన పరమాత్మ అని వారి కొరకే మహిమ ఉంది.
స్మరణ చేసి చేసి సుఖమును పొందండి. అంటే ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. అంటే స్మరిస్తూ ఉంటే శారీరక కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి. తరువాత జీవన్ముక్తి పదవిని పొందుకోండి. ఇది జీవన్ముక్తి కదా. తండ్రి ద్వారా ఈ సుఖ వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ ఒక్కడే పొందుకోడు, రాజధాని తప్పకుండా ఉంటుంది కదా. అంటే తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. సత్యయుగంలో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరు జ్ఞానమును ప్రాప్తి చేసుకుంటున్నారు కనుక మీరే వెళ్ళి గొప్ప కులంలో జన్మ తీసుకుంటారు. చాలా సుఖం లభిస్తుంది. రాజధాని స్థాపన అయినప్పుడు చీచి ఆత్మలన్నీ శిక్షలు అనుభవించి వాపసు వెళ్ళిపోతాయి. వెళ్ళి తమ తమ విభాగాల్లో కూర్చుంటాయి. ఇప్పుడు పైన ఉన్న ఆత్మలన్నీ అంటే పరంధామంలో ఉన్న ఆత్మలన్నీ క్రిందికి వచ్చేస్తాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. పైనుండి ఎలా వస్తారో కూడా మీ బుద్ధిలో ఉండాలి. 2 ఆకులకు బదులుగా 10 ఆకులు ఒక్కసారిగా వస్తాయని కాదు, అలా జరగదు. నియమానుసారంగా ఆకులు వెలువడతాయి. ఇది చాలా పెద్ద వృక్షము. ఒక్క రోజులో లక్షల మంది వృద్ధి అయ్యారు అని చూపిస్తారు. అంటే జన్మించారు అని చెప్తారు. మొదట శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు, పతిత పావనులు, దుఃఖహర్త, సుఖకర్త కూడా వారే అని అర్థం చేయించాలి. వారు వచ్చి దుఃఖములో ఉన్న పాత్రధారులకంతా సుఖమునిస్తారు. దుఃఖమిచ్చువాడు రావణుడు. తండ్రి వచ్చి ఉన్నారని వారిని తెలుసుకోవాలి అని మనుషులకు తెలియదు. స్నానం చేస్తూ చేస్తూ నీటిలో జారిపడినట్లు చాలామంది పిల్లలు వింటూ వింటూ జారిపోతారు. బాబాకు అనుభవం ఉంది కదా. ఇది విషయసాగరము. బాబా మిమ్మల్ని క్షీరసాగరం వైపు తీసుకుని వెళ్తారు. కానీ మాయారూపి మొసలి మంచి మంచి మహారథులను కూడా మింగేస్తుంది. జీవించి ఉండి కూడా తండ్రి ఒడి నుండి మరణించి రావణుని ఒడిలోనికి వెళ్ళిపోతారు, అంటే చనిపోతారు. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి మళ్ళీ రచనను రచిస్తారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనం గురించి చరిత్ర భూగోళాలు లేవు. భలే మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళి సాక్షాత్కారం చేసుకుంటారు. అక్కడ చతుర్భుజుణ్ణి చూస్తారు. చిత్రాలలో ఉంది కదా, అది బుద్ధిలో కూర్చుని ఉంటే తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. కానీ అటువంటి వస్తువేదీ లేదు. ఇవి భక్తి మార్గంలోని చిత్రాలు. ఇప్పటి వరకు భక్తి మార్గం నడుస్తూ ఉంది. భక్తి మార్గం పూర్తి అయిన తరువాత ఈ చిత్రాలే ఉండవు. స్వర్గంలో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు చతుర్భుజుని 2 రూపాలు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణుల పూజ అంటే చతుర్భుజుని పూజ. లక్ష్మీనారాయణుల మందిరము అన్న చతుర్భుజుని మందిరము అన్న విషయమైతే ఒక్కటే. ఈ ఇరువురి జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. లక్ష్మీనారాయణుల రాజ్యం అంటారే కానీ విష్ణు రాజ్యము అని అనరు. వీరు పాలన కూడా చేస్తారు. మొత్తం విశ్వానికంతా అధికారులుగా అయినందువలన విశ్వపాలన చేస్తారు. శివ భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. విపులంగా అర్థం చేయించవలసి వస్తుంది. గీత కూడా ఇదే అని చెప్పండి. కేవలం గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఇది కూడా తప్పే. అందరి గ్లాని చేశారు కనుక భారతదేశం తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు కలియుగ ప్రపంచం అంతమయ్యే సమయము. దీనిని తమో ప్రధాన ఇనుప యుగము అని అంటారు. సతో ప్రధానముగా ఉన్నవారే 84 జన్మలు తీసుకున్నారు. జనన మరణాల్లో తప్పకుండా రావలసిందే.
పూర్తి 84 జన్మలు తీసుకున్న తరువాత బాబా మళ్ళీ మొదటి నెంబర్లో రావాల్సి వస్తుంది. ఇది ఒక్కరి విషయమైతే కాదు, పూర్తి రాజధాని అంతా వీరిదే ఉండేది కదా, మళ్ళీ తప్పకుండా అవుతుంది. తండ్రి అందరికీ చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే యోగాగ్ని ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. కామచితి పైన కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు, అంటే అపవిత్రముగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా ఉన్నవారు మళ్ళీ సుందరంగా పవిత్రముగా ఎలా అవ్వాలి, ఇది తండ్రే నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలను తీసుకుని వస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణలే 84 జన్మల తర్వాత మళ్ళీ అలా అవ్వాలి. కావున వారి అనేక జన్మల అంతిమంలో వచ్చి తండ్రి ప్రవేశం చేస్తారు. మళ్ళీ వారే సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు పారసనాథుడిని కూడా పూజిస్తారు, శివుణ్ణి కూడా పూజిస్తారు. తప్పకుండా శివుడే వారిని ఇటువంటి పారసనాథునిగా తయారు చేసి ఉంటారు. టీచరు కావాలి కదా, వారు జ్ఞాన సాగరులు. ఇప్పుడు సతోప్రధాన పారసనాథులుగా అవ్వాలి అంటే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఎందుకంటే వారే కదా అందరి దుఃఖమును హరించేవారు, తండ్రి సుఖమునిచ్చేవారు. ఇది ముళ్ళ అడవి, తండ్రి పుష్పాల ఉద్యానవనాన్ని తయారు చేసేందుకు వచ్చారు. తండ్రి తన పరిచయమునిస్తున్నారు. నేను ఈ సాధారణ వృద్ధ మానవుని తనువులో ప్రవేశిస్తాను, ఇతనికి తన జన్మల గురించి తెలియదు. భగవాను వాచ, నేను మీకు రాజయోగమును నేర్పిస్తాను, కనుక ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. రాజారాణులుగా అవ్వడమే ముఖ్య లక్ష్యమైనప్పుడు తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు. మనుషులైతే యోగము యోగము అని చాలా అంటారు. నివృత్తి మార్గం వారైతే అనేక హఠయోగాలు చేస్తారు. వారు రాజయోగమును నేర్పించలేరు. తండ్రిది ఒకే విధమైన యోగము. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తారు. బాబా అంటున్నారు, 84 జన్మలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక ఇప్పుడు పావనముగా అవ్వాలి. పావనముగా అవ్వాలి అంటే ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. మిగిలిన అందరినీ వదిలేయండి. భక్తి మార్గంలో మీరు వస్తే మీతోనే బుద్ధి యోగాన్ని జోడిస్తామని పాడుతూ ఉండేవారు. అనగా వారి నుండి తప్పకుండా ఆస్తి లభించి ఉంటుంది కదా. అర్ధకల్పం స్వర్గము, తరువాత నరకము. రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇలా అర్థం చేయించాలి. స్వయాన్ని దేహమని భావించకండి. ఆత్మ అవినాశి, ఆత్మలోని పాత్రంతా నిండి ఉంది, దానిని మీరు అభినయిస్తున్నారు. ఇప్పుడు శివబాబాను స్మృతి చేస్తే నావ తీరానికి చేరిపోతుంది. సన్యాసులు పవిత్రముగా అవుతారు, కనుక వారికి చాలా గౌరవం ఉంటుంది. వారికి అందరూ కూడా తల వంచి నమస్కారం చేస్తారు. పవిత్రత ఆధారంపైనే శ్రేష్టముగా లేక నీచముగా అవుతారు. అంటే ఎంతెంత పవిత్రత ఉంటుందో వాళ్ళు అంత శ్రేష్టముగా అవుతారు. అదే అపవిత్రత ఉంది అనుకోండి, నీచముగా అయిపోతారు. దేవతలు అంటే సంపూర్ణ శ్రేష్ఠులు. సన్యాసులు ఒక్క జన్మలోనే పవిత్రంగా అవుతారు. మరుసటి జన్మ మళ్ళీ వికారాలతోనే జన్మ తీసుకుంటారు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. ఇప్పుడు మీరు చదువుకొని చదివిస్తారు కూడా. కొందరు చదువుతారు, కానీ ఇతరులకు ఏమాత్రం అర్థం చేయించలేరు. ఎందుకంటే ఎవరైతే స్వయం ధారణ చేస్తారో వారే ఇతరులకు చాలా బాగా చదివించగలుగుతారు. అదృష్టంలో లేదు అనుకోండి, నేనేం చేయగలను అని తండ్రి అంటారు. తండ్రి అందరికీ కూర్చుని ఆశీర్వాదాలు ఇస్తే అందరూ స్కాలర్షిప్ తీసుకుంటారు. వారు భక్తి మార్గంలో ఆశీర్వదిస్తారు.
సన్యాసులు కూడా అలాగే చేస్తారు. వారి వద్దకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి, సంతానం ప్రసాదించండి అని కోరుతారు. మంచిది, నీకు మగబిడ్డ పుడతాడు, ఆడబిడ్డ పుడితే డ్రామా అని అంటారు. ఒకవేళ మగబిడ్డ పుట్టినట్లయితే వాహ్ వాహ్ అని వారి చరణాలపైన పడతారు. ఒకవేళ ఆ బిడ్డ మరణిస్తే ఏడుస్తారు, అరుస్తారు, ఆ గురువును నిందించడం మొదలు పెడతారు. గురువులు ఇది డ్రామా అని చెప్తారు. మొదటే ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. ఎవరైనా మరణించిన వారిని బ్రతికిస్తే దానికి కూడా డ్రామా అనే చెప్పాలి. అది కూడా డ్రామాలో రచింపబడింది. ఆత్మ ఎక్కడో దాక్కుంటుంది, డాక్టర్లు కూడా మరణించారు అని భావిస్తారు, తిరిగి బ్రతుకుతారు. ఒక్కొక్కసారి చితిపైన ఉన్నవారు కూడా లేచి కూర్చుంటారు. ఒక్కరు ఎవరినైనా నమ్మితే వారి వెనుక ఎంతోమంది వచ్చేస్తారు. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు చాలా నిర్మాణ చిత్తులుగా అయి నడవాలి. కొద్దిగా కూడా అహంకారం ఉండరాదు. కొద్దిగా అహంకారం చూపించిన శత్రుత్వం పెరుగుతుంది. చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి. నేపాలులో కూడా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు ఇంకా పిల్లల మహిమా సమయం రాలేదు. లేకుంటే సన్యాసుల యొక్క స్థావరాలన్నీ కూడా ఎగిరిపోతాయి. పెద్ద పెద్దవారు మేలుకొని పెద్ద పెద్ద సభల్లో చెప్తే వారి వెనుక అనేక మంది వచ్చేస్తారు. ఎవరైనా ఎంపీ కూర్చుని భారతదేశపు రాజయోగాన్ని బ్రహ్మకుమార్ కుమారీలు తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు అని మహిమ చెయ్యాలి. కానీ ఇటువంటి వారు ఇంకా వెలువడలేదు అని బాబా అంటున్నారు. పిల్లలు చాలా తెలివైన వారిగా, చమత్కారవంతులుగా అవ్వాలి. ఎవరెవరు ఎలా ఉపన్యసిస్తారో నేర్చుకోవాలి. సర్వీసు చేసేందుకు యుక్తి బాబా నేర్పిస్తున్నారు. బాబా ఏ మురళిని నడిపించారో కల్పకల్పము ఖచ్చితంగా అలాగే నడిపించి ఉంటారు. డ్రామాలో రచింపబడి ఉంది కదా, అలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న రాకూడదు. ఎవరి బుద్ధిలో అయితే డ్రామా యొక్క యథార్థమైనటువంటి పరిచయం ఉంటుందో వారి మనసులో ఎప్పుడు కూడా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇలాంటి ప్రశ్నల యొక్క క్యూ అసలు ఉత్పన్నం కానే కాదు. డ్రామానుసారముగా ఏమి అర్థం చేయించాలో అది అర్థం చేయించారు. అదే అర్థం చేయిస్తూ ఉంటాను అని బాబా అంటున్నారు. మనుషులు అయితే అనేక ప్రశ్నలు అడుగుతారు. మొదట మీరు మన్మనాభవగా అయిపోండి అని వారికి చెప్పండి. తండ్రిని తెలుసుకోవడం వలన మీరు అంతా తెలుసుకుంటారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వీసు చేసే యుక్తులు నేర్చుకుని చాలా చాలా తెలివైన వారిగా, చమత్కారులుగా తయారు కావాలి. ధారణ చేసిన తరువాత ఇతరుల ద్వారా ధారణ చేయించాలి. చదువు ద్వారా తమ అదృష్టాన్ని తామే తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారం అనేది చూపించకూడదు. చాలా చాలా మధురముగా మరియు నిర్మాణ చిత్తులుగా అవ్వాలి. మాయారూపి మొసల నుండి మిమ్మల్ని మీరైతే చాలా చాలా సంభాళన చేసుకోవాలి. ఈరోజు వరదానము, గతించిన దానిని శ్రేష్టమైన విధి ద్వారా గతింపచేసి స్మృతి చిహ్న స్వరూపంగా తయారు చేసుకునే పాస్విత్ తానర్ భవ. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, గతం గతః అవ్వనే అవ్వాలి కదా. సమయము మరియు దృశ్యము అన్నీ గడిచిపోతాయి. ఆ దృశ్యము కళ్ళ ముందు నుండి వెళ్ళిపోతుంది, లేక ఆ సమయం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, అంటే గడిచిపోతాయి. కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యి
ప్రతి సంకల్పము లేక సమయాన్ని దాటుకోండి. అనగా గతించిన దానిని ఎటువంటి శ్రేష్ట విధి ద్వారా గతింప చెయ్యాలి అంటే అవి గుర్తొస్తూనే హృదయం నుండి వాహ్ వాహ్ అనే మాటలు వెలువడాలి. అంతేకాని గతించిపోయిన వాటి నుండి అయ్యో ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండకపోయి ఉంటే బాగుండేది కదా, ఇలా నిరాశ నిస్పృహలతో కూడినటువంటి సంకల్పాలు చేయకూడదు. అంటే చెప్తారు కదా, జరిగిపోయిన వాటి నుండి పాఠాన్ని నేర్చుకోవాలి అని అంటారు కదా. అందుచేత మీరు ఎలాంటి శ్రేష్టమైన విధి ద్వారా గతింప చెయ్యాలి అంటే గతించిపోయిన విషయం ఏదైనా గుర్తు రాగానే హృదయం నుండి వాహ్ వాహ్ అనే మాటలు వెలువడాలి. ఇతర ఆత్మలు గతించిన మీ కథ ద్వారా పాఠము చదువుకోవాలి. మీ గతము స్మృతి చిహ్న స్వరూపంగా అయినట్లయితే మీ కీర్తన అనగా మీ కీర్తిని పాడుతూ ఉంటారు. స్లోగన్: సొంత కళ్యాణానికి శ్రేష్టమైన ప్లాను తయారు చేయండి. అప్పుడు విశ్వసేవలో సకాశ లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.